హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే ఐఫోన్ 15 సిరీస్ అయితే లాంచ్ అయితే అయినాయి అనమాట. నిన్నైతే దాన్ని స్పెసిఫికేషన్స్ అయితే చెప్తా. ఈరోజు అయితే దాన్ని అంటే లాంచ్ చేసినారు. మీరు ఆల్రెడీ కొంతమంది చూసింటారు వీడియోస్ అయితే. ఒకవేళ తెలియని వాళ్ళకి అయితే ఈ వీడియో అయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందన్న. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఒకటి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. మరి వీడియో లేట్ లాగానే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకైతే బేస్ మోడల్స్ వచ్చి మనకైతే ఈ ఫస్ట్ అయితే మనకు ప్రీ ఆర్డర్స్ వచ్చి ఈ నెల అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. మీకు మామూలుగా ఇంకా స్టోర్లోకి మామూలుగా ఆన్లైన్లోకి అమెజాన్లోకి ఫ్లిప్కార్ట్లోకి మనకైతే మనకు 22వ తేదీ అయితే మనకైతే స్టార్ట్ దాంట్లోకి సేల్స్లో అయితే వచ్చేస్తాయి అనమాట. కంప్లీట్గా అయితే మీకైతే 22వ తేదీ అయితే మీకైతే సేల్స్లోకి అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే మనకైతే 15 సిరీస్ అనమాట. 15 సిరీస్ మనకైతే ఈసారి దాంట్లో యాక్షన్ బటన్ అయితే ఇచ్చారు. దాని ద్వారా మీరు షార్ట్ కట్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మీకు డైనమిక్ ల్యాండ్ అయితే ఉంటుంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ వచ్చి మీకైతే సెకండ్ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మెయిన్ కెమెరా వచ్చి మీకైతే 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మీకు టైప్ సి కేబుల్ వస్తుంది అనమాట. ఇంకా మీకైతే టైప్ సి కేబుల్, ఇంకా డైనమిక్ ల్యాండ్ మెయిన్ అయితే ఇంకా ఇవే అనమాట. 15 సిరీస్లో ప్రతి ఒక్క సిరీస్లో అయితే అంటే 15 సిరీస్లో మీకైతే డైనమిక్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది అనమాట. అంటే 15+ అవి అయితే ఉంటాయి. అలాగే మీకు ప్రాసెసర్ అయితే చేంజ్ అవుతుంది అన్న. మీకైతే ప్రాసెసర్ అనేది ఓల్డ్ మోడల్స్లో ఉంటాయి కదా, 14 Pro Maxలో బయోనిక్ చిప్ A17 కాకుండా A16 ఇస్తారనమాట. మామూలుగా ప్రో మ్యాక్స్ దాంట్లో అయితే మీకైతే మీకు A17 బయోనిక్ చిప్ అయితే యూజ్ చేశారు. మీకైతే మామూలుగా బేస్ అంటే 15+15 దాంట్లో అయితే మీకైతే A16 బయోనిక్ చిప్ అయితే ఉంటుంది. మీకు అన్ని దాంట్లో అయితే 15 సిరీస్లో టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. మీకు బేస్ వేరియంట్స్లో ఏంటంటే అంటే టైప్ సి మీకు 2.0 అయితే మీకు అయితే ఉంటుంది అనమాట. మీకు మామూలుగా ప్రో మ్యాక్స్లలో అయితే మీకైతే USB 3.0 అయితే ఇచ్చారు. ఓకే, అదే అనుకుంటా. మీకైతే డేటా స్పీడ్ అయితే ఉంటుంది అనమాట ప్రో మ్యాక్స్లలో అయితే. మీకైతే ఇంకా దీంట్లో 15+15లో అయితే మీకైతే స్లో అయితే ఉంటుంది అనమాట. 2.0 డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యేదానికైతే మీకైతే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మీకు ఇవే అనమాట మేజర్ అప్డేట్స్ అయితే. అలాగే మీకు ఫ్రంట్ కెమెరా వచ్చి మీకైతే 12 మెగాపిక్సెల్ అయితే ఇంప్రూవ్ అయితే చేశారనమాట. మీకు ఫ్రంట్ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. మీకు ర్యామ్ ఇంకా సేమ్ ఉంటుంది, 4GB ర్యామ్. ఇంకా దీంట్లో మీకైతే బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారనమాట. బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేశారు. మీకు ఇంకా అంతే అనమాట. అంత కాడికి అయితే ఏమి దాంట్లో చేంజెస్ అయితే ఏం లేవు. అలాగే మీకు ఇంకా 15+లో వచ్చి మీకైతే సైజ్ అయితే ఇంక్రీజ్ అయితే 6.7 అయితే వస్తుంది. మీకు 15 జస్ట్ ఐఫోన్ 15 వచ్చి మీకు 6.1 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట డిస్ప్లే సైజ్ వచ్చి. ఇంకా మీకైతే ప్లస్ అయితే మీకు డిస్ప్లే సైజ్ అయితే పెద్దది ఉంటుంది. మీకు బయోనిక్ చిప్ వచ్చి A16 ఇస్తారు, ఓల్డ్ మోడల్దే. అంటే 14 Pro Maxలో ఉంది కదా, A16 బయోనిక్ చిప్ అదే అయితే ఇస్తారు. A17 అయితే ప్రో మ్యాక్స్లలో అయితే ఉంటుంది. మీకు దీంట్లో అయితే మీకు టైటానియం కూడా రాదనమాట. మీకు జస్ట్ మీకు దాంట్లో 15 దాంట్లో ఏముంటుందో దీంట్లో కూడా అంతే ఉంటుంది అనమాట. జస్ట్ మీకు అయితే డిస్ప్లే అనేది సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట, అంతే. మీకు బెజిల్స్ అనేది చాలా తిన్నగా అయితే ఉంటాయి అనమాట. బ్రైట్నెస్ అనేది ఎక్కువ అయితే పెట్టారు దీంట్లో కూడా. అన్ని దాంట్లో సేమ్గా అయితే ఉంటుంది. బ్రైట్నెస్ అయితే అన్ని దాంట్లో అయితే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీకు బ్యాటరీ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేసినారన్న. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఐఫోన్ వాళ్ళు అయితే మెయిన్ ఇంపార్టెంట్ అయితే బ్యాటరీ కెపాసిటీ అనమాట. చాలామంది బ్యాటరీ కెపాసిటీ అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్యాటరీ డ్రైన్ దాంట్లో చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది కదా. ఈసారి అయితే మనకైతే ఇంక్రీజ్ అయితే చేశారు. మీకైతే ప్రైస్ కూడా పెంచారన్న. ఐఫోన్ 15 అంటే ఐఫోన్ 15 వచ్చి మనకైతే 80,000 అనమాట, 128GB. అలాగే ఐఫోన్ 15+ వచ్చి మనకైతే 90,000 అయితే పెట్టారు. మీకు ₹1 తక్కువ ఉంటుంది అంతే, అంతకాడికి అయితే ఎక్కువ ఏమి ఉండదు. మనకైతే ఇప్పుడు ఐఫోన్ 15 వచ్చి ఆల్రెడీ మళ్ళీ చెప్పా 80,000. ఇంకా ఐఫోన్ 15+ వచ్చి 90,000 అయితే పెట్టారు. జస్ట్ 10,000 తేడా అయితే ఉండదు. మీకు కొంచెం లక్క ఎక్కువైనా పర్వాలే, తీసుకుంటే 15+ తీసుకోండి. మీకు డిస్ప్లే సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. అది కాక మీకు అయితే బ్యాటరీ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. చాలా బెనిఫిట్ అనమాట. మీకు 15 తీసుకున్నారనుకోండి చాలా బ్యాటరీ బ్యాకప్ అయితే తక్కువ అయితే ఉంటుంది. మీకు ఈ మధ్యాహ్నం కల్లా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సింది వస్తుంది. ఐఫోన్స్ వల్ల అయితే మీకు అంటే మీరు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు అయితే మధ్యాహ్నం కల్లా అయితే మీరైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది అనమాట. 15లో అయితే ఐఫోన్ 15లో అయితే 15+ అయితే మీకైతే ఈజీగా ఈవినింగ్ 6 వరకు అయితే వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు. ఈవినింగ్ అయితే మళ్ళీ మీకైతే ఈజీగా అయితే వస్తుంది అనమాట బ్యాటరీ బ్యాకప్ అనేది. దాంట్లో
బ్యాటరీ బ్యాకప్ అయితే పెంచారనమాట. ఇంకా 14 అంటే 15 ప్రోలో వచ్చి మీకైతే ఇంకా టైప్ సిలో మీకు టైప్ సి వచ్చి ఇంకో టైప్ సి అయితే ఉంటుంది. 3.5 యూఎస్బీ అంటే డేటా ట్రాన్సాక్షన్ అయితే ఉంటుంది. యూఎస్బీ డేటా ట్రాన్సాక్షన్ అయితే, అలాగే మీకు ఇంకా టైటానియం అయితే ఉంటుంది దాంట్లో. ఇంకా మెయిన్ అయితే ఇవే ఉంటాయి ఎక్కువ అయితే మీకు. అలాగే మీకు మ్యాక్రో కెమెరా కూడా వీడియో అయితే తీసుకోవచ్చు అనమాట. మ్యాక్రో కెమెరా ఇచ్చారు, అలాగే మ్యాక్రో కెమెరాతో మీకు అయితే వీడియో అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు దీంట్లో అయితే మెయిన్గా ప్రో మ్యాక్స్లో ఏంటంటే మన కెమెరాలో ఇంప్రూవ్ చేసింది పోర్ట్రేట్ అనమాట. పోర్ట్రేట్ మీరైతే ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయి అనమాట పోర్ట్రేట్ అయితే మీకైతే. అలాగే ఇంకా వీడియో క్వాలిటీ అయితే ఇంక్రీజ్ చేస్తారు. అలాగే ఫోటో అంటే మనకు నార్మల్ ఫోటో కూడా ఇంక్రీజ్ అయితే చేస్తారు అనుకోండి దానివల్ల అయితే. ఇంకా మీకు టైటానియం అయితే ఉంటుంది సేమ్, ఇంకా ఇవే ఉంటాయి. యాక్షన్ బటన్ అయితే ఉంటుంది. మీకు డేటా స్పీడ్ ఇంక్రీజ్ అయితే చేశారనమాట. 3.0కి అయితే మీకు టైప్ సి కేబుల్తో అయితే వస్తుంది. ఇంకా మీకైతే టిన్ అయితే ఉంటాయి బెజల్స్ అయితే. అలాగే ఇంకా 14 Pro Maxలో కూడా అంతే మీకైతే. మామూలుగా ప్రైస్ అయితే దీని అయితే మనకైతే 1,35,000 అయితే పెట్టారు ప్రోలో. iPhone 15 Pro అయితే మీకు iPhone 15 Pro Max ప్రైస్ వచ్చి 1,60,000 అయితే పెట్టారనమాట. 250 GB అయితే ఉంటుంది. 2 దాంట్లో అయితే 128 అయితే రిమూవ్ అయితే చేశారనమాట. ఇంకా దీంట్లో కూడా అంతే మీకు టైటానియం అయితే ఉంటుంది. 6.7 inches డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. మీకు వీడియో క్వాలిటీ ఇంకా అన్నీ సేమ్గానే ఉంటాయి. ఇంకా డిస్ప్లే సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అంతే అనమాట. దాంట్లో వచ్చి ఇంకా మీకైతే బయోనిక్ చిప్ అయితే మీకు A17 Pro అనమాట. ఇందాక నేను A17 అంటాను. A17 Pro అనమాట ఉండేది iPhone 14 Proలో. అలాగే 14 Pro అంటారా 15 Proలో, అలాగే 15 Pro Maxలో A17 Pro అనమాట ఉండేది బయోనిక్ చిప్ అయితే. దీనిలో ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఎందుకంటే మీకు అయితే గేమ్స్కి మెయిన్గా అయితే గేమ్స్ మీద అయితే ఫోకస్ అయితే చేశారనమాట. బయోనిక్ చిప్ మీద అయితే బయోనిక్ చిప్ అయితే తయారు చేశారు మెయిన్గా అయితే పర్ఫార్మెన్స్ కోసం. అలాగే మీకు గేమ్స్ అయితే మీకైతే ఎక్కువ గేమ్స్ మీద అయితే అంటారు వీళ్ళైతే A17 Pro బయోనిక్ చిప్ మీద మేమైతే పెట్టాము అని అంటారు అనమాట. వీళ్ళైతే మీరైతే ఎక్కువ గేమ్స్ ఆడేవాళ్ళు అయితే మీకైతే బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు మొబైల్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవద్దని కన్ఫ్యూజ్లో ఉంటే మీకైతే మీ దగ్గర iPhone 12 ఉంటే మీరైతే కొనుక్కోవద్దన్న. ఒక నెక్స్ట్ iPhone 16 వస్తుంది కదా, ఆ సిరీస్లో ఏదైనా కొనుక్కోండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొనుక్కోవకండి, ఎందుకంటే మీకైతే సేమ్ అయితే ఉంటాయి, డిఫరెన్స్ అయితే ఏమి ఉండవు. జస్ట్ మీకు చేంజ్ చేసేది ఏదంటే టైప్ సి కేబుల్, మీకైతే ఇంకా యాక్షన్ బటన్ అదొకటే అనమాట చేంజ్ చేసేది ఉండేది. మిగతా ఏమైతే సేమ్ టు సేమ్ అని అయితే ఉంటాయి. ఇప్పుడైతే చేంజ్ చేయకుండా ఒకవేళ మీరు iPhone 11 iPhone X Max ఇవి ఉంటాయి కదా, ఇవి ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. అలాగే మీకైతే ఇంకా iPhone 12 అయితే మీకైతే అక్టోబర్లో సేల్స్లో అయితే మీకైతే 35,000 అయితే వస్తుంది. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. బాగా బెస్ట్ ఫోన్ అనమాట iPhone 12 అయినది. iPhone 12 బ్యాటరీ బ్యాకప్ అయితే బాగా రాదు, అదొకటి మైనస్ పాయింట్ అనమాట. మీకు iPhone 12 Pro Max అయితే మీకైతే తక్కువకి అయితే వస్తాయి. 90,000కి 80,000కి అయితే వస్తాయి. ఒకసారి ట్రై చేయండి అయితే. అలాగే మీకైతే ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే iPhone 14 Plus ఇవి కొనుక్కోండి, బ్యాటరీ బ్యాక్ అయితే బాగా వస్తాయి. మీకు బేస్ వేరియంట్లో అయితే మీకైతే బేస్ వేరియంట్ iPhone 14 iPhone 13 ఇవి అయితే మీకైతే బ్యాటరీ బ్యాకప్ అయితే తక్కువ అయితే ఉంటాయి. మీకు బ్యాటరీ ఇవి మధ్యాహ్నం కల్లా ఛార్జింగ్ పెట్టుకోవాల్సింది వస్తుంది. మీకు ఎంత ఎక్కువ యూజ్ చేసినా కూడా మధ్యాహ్నం కల్లా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సింది వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే మీకు తీసుకుంటే 13 Plus అన్నా లేదంటే 14 Plus అన్నా తీసుకోండి. లేదంటే ఇంకా iPhone 12 Pro Max ఉంటుందమ్మో ఒకసారి చెక్ చేయండి. లేదంటే ఇంకా మీకు iPhone 14 Plusకే వెళ్ళిపోండి. కొంచెం మీకైతే ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. ఈఎంఐలు ఏమైనా కార్డులు ఏమైనా ఉంటే పెట్టుకొని చూడండి ఒకసారి అయితే. మీకు ఈజీగా అయితే 60,000కి అయితే మీకైతే ఈజీగా అయితే వచ్చేస్తుంది iPhone 14 Plus అనేది. ఒకవేళ మీరు అంత అక్టోబర్ సేల్స్ ఉంటాయి, బిగ్ బిలియన్ డేస్, మీకు అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి. iPhone 14 Plus అనేది మీకైతే ఖచ్చితంగా 60,000కి అయితే ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర కార్డులు ఏమన్నా HDFC కార్డులు ఉంటే మీకు ఆఫర్స్ కూడా ఇస్తాడు, దాని మీద అయితే పెట్టి మీరైతే ఈజీగా అయితే 60 కొంచెం ప్రైజెస్ అయితే తగ్గిస్తాడు 3,000 అట్ట. ఒకసారి దాని మీద ఒకసారి అయితే 14 Plus మీద ఒకసారి అయితే లుక్ అయితే వేసుకోండి. ఓకే, ఇంకా బాయ్ అందరికీ. సీటు మరాలకి వీడియో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. అలాగే మీకైతే ఇంకా సేల్స్ స్టార్ట్ అయ్యేది మీకైతే September 22 అనమాట సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మీకైతే ప్రీ ఆర్డర్ ఎగ్జాక్ట్గా డేట్ అయితే గుర్తుకులేదు, నాకైతే 16వ తేదీ అనుకుంటాను ప్రీ ఆర్డర్స్ తీసుకునేది. ఓకే, మేము మళ్ళీ మీకైతే కమెంట్ ట్యాబ్లో పోస్ట్ చేస్తా ప్రీ ఆర్డర్స్, నాకైతే ఎగ్జాక్ట్గా డేట్ అయితే గుర్తుకులేదు. మీకైతే మామూలుగా అయితే సేల్స్లోకి వచ్చేది అంటే సేల్స్లోకి స్టోర్స్లోకి వచ్చేది అయితే మీకైతే
సెప్టెంబర్ 22 అయితే మీకైతే సేల్స్లోకి అయితే అమెజాన్లోకి ఫ్లిప్కార్ట్లో అయితే వచ్చేసాయి అన్ని ఫోన్స్ అయితే. మీకు అలాగే మీకు యాపిల్ వెబ్సైట్లో ఉంటాయి, మీకైతే యాపిల్ వెబ్సైట్ నుంచి కూడా మీరైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఓకే బాయ్ అందరికీ, సీటు మాట అలాగే వీడియోస్ లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఓకే బాయ్ అందరికీ, సీటు మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.